రావాల్సినంత పేరు రాకపోయినా కావలసినంత సంగీత ప్రతిభ ఉన్న స్వరకర్త బి గోపాలం గారు. చేసిన చిత్రాల సంఖ్య తక్కువైనప్పటికీ అతి మధురమైన పాటల్ని మనందరికీ అందించారు. పెద్దలు మారాలి చిత్రం కోసం ఆయన స్వరపరిచిన పాటలన్నీ రసగుళికలే. ముఖ్యంగా బాలు గారు, సుశీల గారు పాడినటువంటి నారాయణ రెడ్డి గారి గీతం చిరస్మరణీయం. ఆ పాటను ఇప్పుడు బాలు గారితో కలిసి నేను పాడబోతున్నాను. ఆశీర్వదించండి. ఏమని రాయను ఇంకేమని రాయను ఏమని రాయను ఏమని వ్రాయను ఏమని వ్రాయను ప్రతి పలుకు విరహ గీతమై పరవశింపజేస్తుంటే ఏమని వ్రాయను ఏమని వ్రాయను ప్రతి పలుకు నీ రూపమై పలకరించిపోతుంటే ఏమని వ్రాయను నింగిలోన తారలున్నా నీ కను పాపలే కనిపించగా నింగిలోన తారలున్నా నీ కను పాపలే కనిపించగా తోటలోన పూలెన్ని ఉన్నా తోటలోన పూలెన్ని ఉన్నా నీ సిగమల్లెలే కవ్వించగా ఏమని రాయను మొదటి రేయి మూగహాయి ఎదలు ఇంకా పులకించగా మొదటి రేయి మూగహాయి ఎదలు ఇంకా పులకించగా పిదప పిదప పెరిగిన మమత పిదప పిదప పెరిగిన మమత ఇంతలుగా వికసించగా ఏమని వ్రాయను ఏ కలనైనా నీవే నీవే నా కౌగిలిలో నిదురించగా అన్ని వేళలా నీవే నీవే నా కన్నులలో నివసించగా ఏమని వ్రాయను ఏమని వ్రాయను ప్రతి పలుకు విరహ గీతమై పరవశింపజేస్తుంటే ప్రతి పలుకు నీ రూపమై పరవశింపజేస్తుంటే పరవశింపజేస్తుంటే
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ. నేను ఈ పాట మొదలుపెట్టిన తర్వాత మధ్యలో బ్యాక్గ్రౌండ్ వస్తున్నప్పుడు సునీతకి ఏం చెప్పానంటే, నువ్వు యాంకర్ చేస్తున్నావు, పాట పాడుతున్నావు కదా, అది పక్కన పెట్టి పాట పాడుతున్నప్పుడు టోటలీ ఫోకస్ ఆన్ ది సాంగ్ అండ్ సింగ్ అని. కరెక్ట్గా పాడింది. ఆవిడకి ఫోకస్ గురించి చెప్పాను. ఇక్కడ మావాడు షహనాయ్ అద్భుతంగా వాయించేస్తుంటే వాడిని చూసి ఎంజాయ్ చేసేస్తూ చరణం ఎక్కడ తీసుకోవాలో నేను మర్చిపోయాను. సో అందరూ అంటారు పాడుతా తీయగలో మీరు ఎంత మంచి మంచి మాటలు చెప్తారని. ప్రపంచంలో అతి సులభమైంది ఏంటంటే అవతల వాళ్ళకి సలహా చెప్పడం. అది మనం చేయడం చాలా కష్టం. జోక్స్ అపార్ట్, బి గోపాలం గారు అన్న వారి గురించి చాలామందికి తెలిసి ఉంటుంది, చాలామందికి తెలియకపోవచ్చు. ఆయన చాలా అద్భుతమైన గాయకుడు, బేసిక్గా చాలా మంచి కంపోజర్. ఆయన చివరి దశలో వెంపటి చిన్నసత్యం గారి నృత్య ఆ బృందంలో ఆయన పాటలు పాడేవారు. క్లాసికల్ మ్యూజిక్ చాలా బాగా తెలిసినటువంటి వ్యక్తి, ఒక గొప్ప గాయకుడు. ఆయన స్టైల్ ఆఫ్ సింగింగ్ ఎగ్జాక్ట్లీ అలాగే ఉండకపోతే బాగోదు, ఆయన అలాగే ఉండేటట్టు కోరుకునేవాళ్ళు. తోటలోన పూలెన్ని ఉన్నా, తోటలోన పూలెన్ని ఉన్నా, నేసిగ మల్లెలే, ఆయన స్టైల్ అది. నేసిగ మల్లెలే కవ్విల్చగా ఏమని, అంత బాగా అంత అందంగా పాడేవారు ఆయన పాట. పోతే ఇందులో వినిపించినంత 2 different varieties of instruments he has used. One western instrument called saxophone, అది కూడా యాక్చువల్గా ట్యూబులర్ ఇన్స్ట్రుమెంట్, అండ్ మనకు దానికి ప్యారలల్గా సంబంధించినటువంటి మన ఇండియన్ ఇన్స్ట్రుమెంట్ షెహనాయ్. ఈ రెండింటినీ అంత అందంగా చేశారు, వినిపించారు. ఏరా ఒకసారి మళ్ళీ ఆ షెహనాయ్ వినిపిస్తావా? అది రాపితే బాగాలేదు. ఆ వెనకాల వచ్చిన వైలెన్స్ కూడా ఏం తక్కువ కాదు. నీ గురించి కూడా చెప్తున్నాను అరవింద్, నువ్వు కూడా లాస్ట్ 1 bar అది లేకపోతే దానికి ఇది ఆ మూలుగు అంటాను నేను. ఏది అది నువ్వు ఒకసారి వినిపించాను అన్నా పర్వాలేదు. బాగుంది, వస్తా. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దోస్ బ్యూటిఫుల్ మ్యూజిషియన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్.